హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మనం సన్న సేమియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు: సన్న సేమియాలు మీకు సరిపడ తీసుకోండి. దానికి 2 కప్పుల పాలు, కాచిన పాలు తీసుకోండి. జీడిపప్పులు 2 స్పూన్లు, బాదం పప్పులు 2 స్పూన్లు, పిస్తా పప్పు 1 స్పూను, 2 కప్పుల షుగరు, ఇలాచీలు 4-5, కిస్మిస్లు 1 స్పూను, నెయ్యి 2 స్పూన్లు. ముందుగా మనం కళాయి వేడి చేసుకొని నెయ్యి కరిగేంత వరకు మనం వేడి చేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత మనం ఈ సన్న సేమియాల్ని దోరగా వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇది మనకి నెయ్యిలో వేయించింది కూడా మనకు బయట దొరుకుతుంది. కాకపోతే మనం ఓన్గా ఇలా మన ఇంట్లో నెయ్యితోని ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది దీనికి. ఇలా మనం ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక గాజు బౌల్లో సపరేట్గా పక్కకు పెట్టుకోండి. మీకు ఇష్టమైన బౌల్ ఏదైనా పర్లేదు. అలాగే అదే కళాయిలో నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం, కిస్మిస్లు, పిస్తా పప్పులు వేసి ఇవన్నిటిని కూడా చక్కటి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇది మనకి ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీన్ని సపరేట్ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. మనం వేడి చేసిన పాలనే యూజ్ చేస్తున్నాము దీంట్లోనే మనం షుగరు వేసుకొని ఇవి పాలు ఎక్కువ వేడవ్వకుండా గోరువెచ్చగా వేడయ్యే వరకు మనకి షుగర్ కూడా ఇందులో కరిగేంత వరకు వేడి చేసుకోవాలి. ఇలాచీలు వేసుకొని ఈ పాలని ఈ సన్న సేమియాలో మనం వేసుకోవాలి. ఇది మనం గ్యాస్ మీద పెట్టకూడదు. ఈ గోరువెచ్చని పాలని ఈ సన్న సేమియాలో వేసి ఒక 10 నిమిషాల పాటు అలా ఉండనిస్తే మనకి ఇవి దీంట్లో మిక్స్ అయిపోతాయి. చివరిగా మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సన్న సేమియా మనకి చక్కటి ఫ్లేవర్తోని మనకి రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.